ప్రత్యేక వందనాలు. మొదటిగా ప్రార్థన చేయని వాళ్ళు ఉంటే చేస్తే మేలు. ఇప్పటి వరకు ప్రార్థన జరిగినాయిలేండి. ప్రేయర్ వద్దా అంటే? ప్రేయర్ వద్దా? స్టార్టింగ్ ప్రేయర్ చిన్నగా వద్దా? సరే హెమిమా, ఓకే పాట పాడతానా? జాయిన్ అయిన ప్రతి ఒక్క వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అవకాశాన్ని ఇచ్చిన కేజీ ఆంటీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తామా యేసయ్య మాటిది. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తామా యేసయ్య మాటిది. తెలుసుకొనేస్తామా యేసయ్య మాటిది. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుబ్బుతారని భరించకుందువా. మన్ను అడ్డు ఉందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుబ్బుతారని భరించకుందువా. ఎండి భూమిలో మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తామా యేసయ్య మాటిది. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని, దుపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు,
ఎందుకు ఆవేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. చాలా బాగుంది హేమిమా. కొత్త సాంగ్ ఉన్నట్లుంది. చాలా బాగుంది. మంచి పాట. నిజమే ఇది. నాకైతే ప్రవీణ్ గుర్తొచ్చినాడు. ప్రవీణ్ పగడాల. ఆయన సమాప్తం, ఆయన దుఃఖదినం సమాప్తమై ప్రభు దగ్గర నెమ్మది పొందుచున్నాడని. ఇప్పుడు మన హెమీమా నాగరాజు మనకి వాక్యం అందిస్తారు. అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటి దేవునికి, కిజి ఆంటీకి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మనం బైబిల్లో చూసుకున్నట్టయితే విధేయత అనేది, విధేయత మీద నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక చూసినట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి దేవుని సహాయం కొరకు. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడినారు నాయన. అవును తండ్రి, ఈ నెల చివరి రోజులో ఉంటుండగా అవునైనా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి దేవా, అవునైనా మీరు మా కొరకు ఎంతగానో నైనా నలిగిపోయినారు. అవును తండ్రి, మీరు ఎన్నో శ్రమలు పొందినారు నైనా. అవును తండ్రి, దాని ద్వారా మీరు విధేయతను ఏ విధంగా నేర్చుకున్నారో నైనా మేము కూడా నైనా ఈ లోకంలో ఉంటుండగా అవును తండ్రి ఎన్నో రాబందుల మధ్యలో మేము జీవిస్తుంటున్నాం నైనా. అవును తండ్రి దేవా, అయినప్పటికీ నైనా తండ్రి మీరు ఎంతో శ్రమను అనుభవించి మీరు ఏ విధంగా విధేయత నేర్చుకున్నారు. అవును తండ్రి, మేము కూడా ఈ లోకంలో అవునైనా విధేయులుగా ఉంటకు అవును తండ్రి వాక్యం ద్వారా మీరే మమ్మల్ని హెచ్చరించమని, అవును తండ్రి నా మాటలు కాకుండా నైనా తండ్రి కేవలం మీ యొక్క మాటలే నైనా తండ్రి నేను వినిపించుటకు మీరు మాతో మాట్లాడమని నాయన, అవును తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలను నైనా తండ్రి మీరే తెరచమని, అవును తండ్రి వినగల చెవులను, గ్రహించగల హృదయాలను తండ్రి ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన మీరే ఇవ్వమని మా ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన మెల్కీసెదకు సంపూర్ణ సిద్ధి సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కదండి, మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన కుమారుడయుండియు దేవుని యొక్క కుమారుడుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తన తండ్రి యొక్క కుమారుడి ఈ లోకానికి మన కోసం పంపించి ఉంటుండగా తన కుమారుడై ఇండియు తాను పొందిన శ్రమలు, అవునండి శిలువ శ్రమలు మనకందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు ఎంతగానో నలగగొట్టబడినాడు. దేవుడు ఒక అవునండి మనం ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే అసలు తట్టుకోలేం, కానీ దేవునికి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. అవునండి, ఆ కొరడా దెబ్బలు ఒక్కొక్క దెబ్బకి ఎంతెంత శరీరం మొత్తం అంతా వచ్చేసిందంటే అసలు ఈ యొక్క ఎముకలు తప్ప అక్కడ ఏమీ లేనట్టుగా మనకు బైబిల్లో లేఖనాలలో ఉంది కదండి. కాబట్టి దేవుడు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. దేవాది దేవుడే కదండి, ఈ సృష్టినంతటిని సృష్టించిన దేవుడే తన శ్రమల ద్వారా, తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు ఏం నేర్చుకుంటాం చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు మనం విధేయతగా నేర్చుకోం. శ్రమలు వస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఎదురుబాటు, ఇంకా ఎదురు చేస్తాం. మనకు శ్రమలు వస్తే ఇంకా ఎదురు తిరుగుతాం, ఇంకా ఎదురు మాట్లాడతాం, కానీ మనము విధేయతను నేర్చుకోం. కానీ దేవుడైతే శ్రమల వలన విధేయతను నేర్చుకున్నట్లుగా ఇక్కడ లేఖనంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం.
కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనకు కూడా ఎన్నో శ్రమలు దేవుని పిల్లలకు ఇంతవరకు కొండమ్మక్క ప్రార్థన చేసింది కదా ప్రవీణ్ పగడాల గురించి. మనం కూడా వింటూనే ఉన్నాం. అతను చేసిన నేరం ఏమీ లేదు, అయినప్పటికీ అతన్ని ఒక డిబేట్ లో పాల్గొంటాడనో, ఒక దేవుని వాక్యము చక్కగా చెప్తాడనో, దేవుని యొక్క మాటలను ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని అతన్ని చంపినారని మనం అనుకుంటున్నాం. అవునండి, ఎంత విధేయత! దేవుడైతే శ్రమల నుంచి దేవుడు అసలు చాలా విధేయత నేర్చుకున్నాడు. అంతేకాకుండా సిలువ లాస్ట్ మాట కూడా దేవుడు ఏం చెప్పినాడంటే, దేవాది దేవుడు ఏమన్నా చేయొచ్చు, దేవునికున్న మహాశక్తిని బట్టి దేవుడు ఎంత కరుణామయుడో, ఎంత కృపామయుడో చూడండి. అసలు లాస్ట్ మాట ఏం పలికినాడంటే, దేవా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పినట్టుగా చూస్తున్నాం. అదే మనల్ని ఒకరు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొడతాం. ఒక మాట అంటే మనం 10 మాటలు మాట్లాడే వాళ్ళంగా ఉంటున్నాం. ఇంకా మనం దేవుని దగ్గర నేర్చుకోవడం లేదు. సిలువ దగ్గర ఇంకా మనం నేర్చుకోవాల్సింది చానా ఉంది. అట్లా దేవుడు దేవాది దేవుడే శ్రమల నుంచి విధేయతను నేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనము కూడా దేవుని ద్వారా ఏం నేర్చుకోవాలంటే విధేయత కదండి. విధేయత అనేది చాలా చెప్పడానికి చిన్న పదమే గాని అది నేర్చుకోవాలంటే చాలా కష్టం. చదువుకున్న వాళ్ళు గాని, ఉద్యోగస్తులు గాని, దేవునిలో ఉన్న వాళ్ళకి గాని విధేయత అంటే అది చాలా తక్కువగా ఉంటుంది, అరుదు. ఎంత విశ్వాసి అయినా కూడా వాళ్ళకి ఎంతో కొంత కొంచెం గర్వం అనేది ఉంటుంది. కానీ దేవుణ్ణి సంపూర్ణంగా వాళ్ళంతకు వాళ్ళు తగ్గించబడి ఎప్పుడైతే దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతామో మనము అప్పుడు విధేయతను నేర్చుకుంటాం. దేవుని యొక్క సారూప్యంలోకి మనం మార్చబడితే సంపూర్ణంగా అది విధేయత అన్నమాట. మనం దేవుని యొక్క సారూప్యంలోకి మార్చబడకపోతే మనం అవిధేయులుగానే మిగిలిపోతామండి. కాబట్టి ఈ విధేయత ఏమంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆయన కుమారుడేంటి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనునని మనం చూస్తున్నాం. విధేయత అంటే ఆలస్యం చేయనిది. మనం గమనించినట్లయితే మత్తయి 4:18లో మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తాము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ అను 2 సహోదరులు సముద్రంలో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరునిగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కదండి, ఇక్కడ వాళ్ళని మనం గమనించినట్లయితే ఎవరంటే వాళ్ళిద్దరూ సహోదరులుగా మనం చూస్తున్నాం. దేవుడు గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో వెళ్తుంటే పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ 2 సహోదరులు వెళ్తుంటే దేవుడు చూసినట్టుగా మనం చూస్తున్నాం. సముద్రంలో వాళ్ళు వలలు వేస్తున్నారంట కదండి. ఆ వలలు వేసే వాళ్ళు మనం జాలరులుగా చెప్తాం. ఆయన వెంటనే వాళ్ళని చూసి నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరునిగా చేతునని వారితో చెప్తే వాళ్ళు వెంటనే ఎక్కడ ఆలస్యం చేసినట్టుగా లేదండి. వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్టుగా చూస్తున్నాం. అవునండి, వాళ్ళు వెంటనే ఎక్కడ విధేయత అంటే ఏమి? ఆలస్యం చేయనిదే విధేయత కదండి. మన సంఘంలో ఎన్నోసార్లు చెప్తుంటారు కదా, టయానికి రండి, టయానికి సంఘానికి రండి, 9 గంటలకే సంఘానికి రండి అంటే మనం ఎన్ని ఏళ్ళ నుంచి పోతున్నాం చెప్పండి? ఎన్ని ఏళ్ళ నుంచి పోయినా మనం ఏం చేస్తాం? ఎక్కడో చోట ఆలస్యం చేస్తాం. మనం ఆలస్యం చేస్తే అది అవిధేయత అయిపోతుంది కదా. అవిధేయత అనేది సాతానుకు సూచనగా ఉంది. విధేయత దేవుణ్ణి సూచిస్తుంది. కాబట్టి వీళ్ళు విద్య లేని పామరులుగా మనం చూస్తున్నాం. విద్య లేని పామరులు దేవుని యొక్క మాటలు విన్నట్టుగా చూస్తున్నాం కదండి. మనకి ఈరోజు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాటకు మనం ఏం చూపలేకపోతున్నాము? విధేయత చూపలేకపోతున్నాం. అది వద్దు అంటే మనం అదే చేస్తాం కదండి. ఇక ఈరోజు పలానా చోట ప్రార్థన జరుగుతుంది సంఘంలో అంటే ఆ ప్రార్థనకి మనము వెళ్ళడానికి విధేయత చూపం.
స్త్రీల కూడిక అంటే విధేయత చూపలేం. కొన్ని కొన్ని కూడికలకు మనం ఏం చేస్తున్నామండి? అవిధేయులుగా దూరంగా ఉంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు మనం దేవునికి దూరంగా ఉంటాం చెప్పండి? వాళ్ళు విధేయులైనారు. అసలు వాళ్ళకి చదువనేది లేదు. చదువు వచ్చిన వాళ్ళకి చెప్తే చాలా తొందరగా ఏదైనా గాని అర్థం చేసుకుంటారు గానీ, చదువులేని వాళ్ళకి అర్థం కాదంత తొందరగా. కానీ వీళ్ళిక్కడ దేవుని యొక్క మాటకు లోబడి వెంటనే తమ వలలు విడచి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి కదండీ వీళ్ళెవరంట? విద్య లేని పామరులు. అసలు వాళ్ళకి చదువే లేదంట. ఓన్లీ వాళ్ళు జాలరి పని మాత్రమే చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుడు వాళ్ళని ఏం చెప్పినాడు? నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. అసలు చేపలు పట్టే జాలర్లెక్కడ? మనుష్యులను బట్టు జాలర్లుగా. వాళ్ళు తమ వలలు విడిచిపెట్టినారు కాబట్టి దేవుడు వాళ్ళని వెంటనే ఏం చేసినాడు? ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. మనం గూడా దేవుడు కొన్ని పనులను సమ్మతించినప్పుడు మనం ఏం చేయాలి? దానిని వదిలేసేయాలి కదండీ! వదిలేసినప్పుడే మనకి ఆశీర్వాదం అనేది వస్తుంది. దేవునికి ఇష్టం లేనిది మనం ఏం చేసినా దేవుడు మనల్ని ఆశీర్వదించడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎంతమందికి వాక్యం చెప్పినారు. పేతురు ఒకసారి వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షించబడినట్లుగా చూస్తున్నాం కదండీ! కాబట్టి వీళ్ళిద్దరు వస్తే ఉరిమిడి స్వభావం గలవారంటారు కదా! వాళ్ళు భూలోకాన్ని తలకిందులుగా చేసే వాళ్ళకి పేరుంది ఇద్దరికీ. కాబట్టి వాళ్ళని దేవుడు ఎంతగా వాడుకున్నాడో మనకు తెలుసు. కాబట్టి మనం కూడా తమ వలలు అంటే అవునండి. వలలు అనేటివి దేనినైనా సూచించొచ్చు కదా! దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్క పని ఒక వలనే కదండీ! కాబట్టి దేవునికి మనం విధేయులు కావాలంటే మనలో కూడా చానా వలలుంటాయి కదండీ! పాపం అనే వల ఉంటుంది. అవిధేయత అనే వల కదా! ఇంకా మనం బాగా చూసుకున్నట్లయితే కోపం ఉంటుంది మనకి కదా! కోపం గాని, ఇంకా మనలో అసూయ గాని, అసూయ ఇంకా చాలా చాలా కదండీ! మానవుని హృదయంలో నుండి వచ్చినవి చానా ఉన్నాయి. మార్కు 7లో చూసినట్లయితే మనం అవన్నీ లోపల నుండి వస్తాయి. దానిలనన్నిటిని మనం ఎప్పుడైతే వదిలివేస్తామో కదండీ! అప్పుడు మన హృదయంలోకి ఎవరొస్తారు? దేవుడొస్తాడు. మనం ఇది చూసుకున్నట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము మానవుని హృదయంలో నుండి వచ్చేటివి 7:21 మనం గమనించినట్లయితే లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. కదండీ! ఇవన్నీ మనకు దీంట్లో ఏమున్నా మనం ఏం చేసేయాలా? వాటనన్నిటిని మనం వదిలిపెడితే దేవునికి మనము సంపూర్ణంగా విధేయులుగా ఉంటాం. దీంట్లో ఏ ఒక్కటి మనలో ఉన్నా గూడా మనలో విధేయత అనేది రాదనమాట. కాబట్టి మనలో ఇంకా కదండీ! వాళ్ళు తమ వలలే వదులుకున్నారు కదా! కాబట్టి వాళ్ళ జీవితాలనే అసలు వదిలిపెట్టేసినారు వాళ్ళు. కాబట్టి మనలో కూడా మన జీవితంలో ఇవన్నీ ఒక్కొక్క వల లాంటివి కదండీ! మనకు ఏమేముంటాయి? కొంతమందికి దురాలోచనలుంటాయి. కొంతమందికి జారత్వాలుంటాయి. కొంతమంది మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం కదండీ! ఇవన్నీ మనకొచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? వాటినన్నిటిని వదిలిపెట్టేస్తే మనము దేవునికి విధేయులుగా మనలో అవన్నీ పెట్టుకొని మనము దేవునికి ఎంత దేవుడు మన మాట దేవుడు ఎంత మనం దేవునికి మొరపెట్టినా దేవుడు మనకి కాబట్టి మనం దేవునికి సంపూర్ణంగా ఏం కావాలంటే సరెండర్ కావాలి కదండి. సంపూర్ణంగా మనము విధేయులమైనప్పుడే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. కాబట్టి వీళ్ళు విద్య లేని పామరులు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏమైనారండి? మనుషులను పట్టు జాలరులుగా అయినారు కాబట్టి మనం కూడా మనలో ఉన్నటువన్నీ వదిలిపెట్టేస్తే దేవుడు నిన్ను నన్ను తనకు కావాల్సిన రీతిలో వాడుకుంటాడు కదండీ. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన సేవలెన్నో చేశాడు, మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువికి మీరే నాకు సాక్షులన్నాడు. ఆదరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయే,
నా జీవితాన చీకటులే మ్రోగే. కదండి, విద్య లేని పామరులను దేవుడు పిలుచుకొని వాళ్ళని ఒక గొప్ప ఇదిగా చేసుకున్నాడు, ఒక శిష్యులుగా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వెంటనే తమ వలలు వదిలిపెట్టినారో, వదిలిపెట్టి దేవుని వెంటనే వెంబడించినట్టుగా చూస్తున్నాం. యాక్షన్ రియాక్షన్ వెంటనే ఉన్నాయి కదండి. మనం యాక్షన్ ఎన్ని ఏళ్ళైంది మనం దేవుని నమ్ముకొని, రియాక్షన్ ఏమన్నా ఉందా మనలో అంటే ఏమీ లేదు. ఎక్కడున్న గొంగలి, ఏడవేసిన గొంగలి అక్కడే ఉన్నాం. మళ్ళీ చర్చికి పోతాం, ప్రార్థన చేస్తాం, అన్నిట్లో పాల్గొంటాం. ఇంకా మనలో కదండి ఏమైనా ఉన్నాయేమో వాటిని ఏం చేసేలా, దేవునికి ఇష్టం లేని వాటిని మనము వదిలేసే దేవునికి సంపూర్ణ విధేయత మనము చూపినట్లుంటాం. విధేయత అంటే ఆలస్యం చేయనిది, మొట్టమొదటిగా మనం చూసుకుందాం. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే విధేయత అంటే సందేహం లేనిది. మనం ఇంకొక గమనిద్దాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 35, 36 వచనం గమనిద్దాం. 35, 36 వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. నాకు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పిన. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చింది. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను కదండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనాన్ని అనుసరించి అతనికి యేసుని గురించిన వార్తను ప్రకటించినట్టుగా చూస్తున్నాం కదండి. మనం కూడా ఈ లోకంలో ఎంతో మందికి సువార్త ప్రకటిస్తే ఒకప్పుడు అందరూ వినేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోతుందండి, అందరూ మీ దేవుడు అట్లాంటి వాడు, మీ దేవుడు ఇట్లాంటి వాడని ఎదురు తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు దేవుని నమ్మడం చాలా కష్టమైపోయింది. ఒక పత్రిక ఇచ్చినా కొడుతున్నారు, ఒకటి ఏం చేసినా కూడా అందరినీ కొడుతున్నారు. అందుకనే దేవుడు చెప్పినాడు, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అన్నాడు కదండి. అవును, మనకి ఇంకా దొరుకుతానే ఉన్నాడు. ఎక్కడ చర్చిలో వాక్యం రూపంలో, ఈ జూమ్ మీటింగ్ లో, ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ప్రతిరోజు దొరుకుతున్నాడండి దేవుడు. కానీ చాలా మంది దీనికి దూరం అయిపోతున్నాం, వాక్యానికి దూరం అయిపోతున్నాము, సాతానికి దగ్గరైపోతున్నాం. ఇంకా మనకి ప్రతి మంగళవారము బైబిల్ స్టడీ ద్వారా, గురువారం బైబిల్ స్టడీ ద్వారా, స్త్రీల కూడికలో వాక్యం ద్వారా దేవుడు ఇంకా మనకు దొరుకుతానే ఉన్నాడు. కానీ మనమే దేవుని కనుక్కోలేక ఏం చేస్తున్నామండి, దూరం అయిపోతున్నాం. కాబట్టి దేవుడు యెహోవా దొరుకు కాలమందు దేవుణ్ణి మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలా. తెలుసుకుంటే ఒకప్పుడు ఏమైపోతుంది, బైబిల్ అనేది మూయబడుతుంది కదా. ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువైపోతుందంట. అప్పుడు కెజియా ఆంటీ వాళ్ళు మాత్రమే వాక్యంని ధ్యానించుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే వాళ్ళు బాగా లోతుగా చదువుకున్నారు వాక్యాలని. వాళ్ళు కంఠస్థం, అసలు ఎక్కడ ఏ వాక్యం ఉందో చెప్పగలుగుతారు. మనం వాళ్ళు చెప్పిన వాక్యాలు తీసి కూడా మనం తడబడుతుంటాం కదండి. కాబట్టి వాళ్ళకు తెలిసిన వాక్యం మనకు తెలిసాలంటే మనం ఏం చేయాలంటే దేవునిలో బాగా ఎదగాలి. ఏ విధంగా మనం దేవునిలో ఎదుగుతామంటే మనం ప్రార్థన ద్వారా ఎదుగుతాము, ఇంకా వాక్యం ద్వారా, మనం చర్చికి పోవడం ద్వారా, ప్రతి ఒక్క మీటింగ్ కి మనము అటెండ్ కావడం ద్వారా, ముఖ్యంగా బైబిల్ స్టడీల ద్వారా, స్త్రీల వాక్యాల ద్వారా, స్త్రీల కూడికల ద్వారా కదండి. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ప్రతి రోజు వాక్యం చెప్తున్నారు కదా. మనం ఇంకా ఇంకా ఎదగడానికి ఇంకా చాలా సమయం ఉంది కదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు దొరికే కాలమందు దేవుణ్ణి మనం పట్టుకోవాలంట. దేవుని ఇంకా మళ్ళా దేవుడు మనకి వాక్యము కరువైపోతుంది. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనాన్ని అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్తను ప్రకటించినట్లుగా చూస్తున్నాం కదండి. మనం కూడా సువార్త ప్రకటించే రోజులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే శ్రమ. పౌలు ఏమన్నాడు, సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రకటిస్తే శ్రమ, ప్రకటిస్తే కొడుతున్నారు, ప్రకటిస్తే మనల్ని దూషిస్తున్నారు కదండి. కాబట్టి ఇక్కడ సువార్త ప్రకటించి వెంటనే
నీళ్లున్న యొక్క చోటికి నపుంసకుడు అంట అతను కదండి. ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించితే ఫిలిప్పు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి విశ్వసిస్తే నేను నీకు ఇప్పుడే బాప్తిస్మం ఇస్తానని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అవునండి, వెంటనే అతడు ఏమని ఉత్తరం ఇచ్చినట్లుగా చూస్తున్నాం, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను కదండి. కాబట్టి అతనికి ఏమి ఇచ్చినట్లు ఇచ్చినాడు, ప్రత్యుత్తరం ఇచ్చితే వెంటనే ఫిలిప్ నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగి అంతటా ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి మనకు విధేయత అంటే ఆలస్యం చేయలేదు. చూడండి, ఇక్కడ నపుంసకుడు లేఖనాన్ని చెప్పినాడు, ఫిలిప్పు గారు లేఖనాన్ని చెప్తే వెంటనే దాన్ని అనుసరించినాడు. అనుసరించి వెంటనే ఇక్కడ కార్యం జరిగినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ అన్ని వెంటనే ఎక్కడ గాని ఆలస్యం లేవు. వాళ్ళు వలలు విడిచిపెట్టి అంటే వెంటనే వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ నపుంసకుడు కూడా వెంటనే లేఖనం చదువుతానే ఫిలిప్పు నోరు తెరిచి కదండి స్వార్థ ప్రకటిస్తానే వెంటనే అతడు నాకు బాప్తిస్మం ఇస్తావా అని దేవుని కార్యాలు త్వరగా ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతటి ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి నపుంసకుడు బాప్తిస్మము పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి మనం చూసినట్లయితే విధేయత అంటే సందేహం లేకోకుండా ఉండాలండి కదా. విధేయత అంటే అబ్బా ఇది ఇట్లా జరుగుతుందా, ఇది ఇట్లనా అని సందేహము ఉండకూడదు కదా. తోమా సందేహపడినాడు కానీ మొట్టమొదట భారతదేశానికి వాక్యాన్ని తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. విధేయత అంటే మనకు సందేహం అనేదే ఉండకూడదు అనమాట. మనం చూసినట్లయితే హెబ్రీ 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను కదండి. మనము ఇది గమనించినట్లయితే నోవహు గురించి మనకి ఆదికాండంలో కూడా ఒక మాట చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరించబడిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా భయభక్తులు గలవాడై ఉండి తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేసుకున్నాడంటే రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకున్నట్టుగా చూస్తున్నాం కదండి. దేవుడు చెప్పినాడు నీవు ఈ ప్రకారం చేయమన్నప్పుడు నోవహు ఏం చేసినాడు, దేవా నేను చేయనని దేవునికి అవిధేయత అనేది చూపలేదన్నమాట. దేవునికి విధేయత చూపినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం మనం గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం అనుకుంటా, కదండి. దేవుడు నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. 6వ అధ్యాయం 12వ వచనం. చితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకును అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయాము కదండి. అంతేకాకుండా ఏమని చెప్తున్నాడు ఇంకా ఇక్కడ, అయితే నీతో నేను నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. అంతేకాకుండా మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొంటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడదియు ఉండవలను కదండి. అంతేకాకుండా లాస్ట్ లో మనం చూసినట్లయితే మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పిన నోవహు అట్లు చేసెను కదండి. దేవుడు ఆ యొక్క వయసులో నోవహును ఎన్నుకున్నాడంటే నోవహు నిందారహితుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, చాలా విధేయుడు కాబట్టి దేవుడు నోవహును ఎంచుకున్నట్లుగా చూస్తున్నాం. నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడుగా మనము చూస్తున్నామండి. అవునండి, ఎంత కష్టం కదా ఒక పడవను తయారు చేయాలంటే ఎంతమంది కావాలా కదా. కానీ నోవహు ఒక్కడే ఏం చేసినాడో మనకైతే తెలియదు, కానీ దేవుడు చెప్పిన విధంగా అట్లా చేసినట్లుగా చూస్తున్నాం కదండి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు ఇక్కడ ఏం సమకూర్చుకున్నాడంటే నోవహు కదండి ఇంటి వారిని అందరినీ
రక్షించుకున్నట్లుగా చూస్తున్నాం మనం. ఓడను సిద్ధపరుచుకున్నాడు, జంతువులను రక్షించినాడు, తన ఇంటి వారి కొరకు కదండి హెచ్చరించబడి దేవుని చేత హెచ్చరించబడుతున్నాడు కదండి. మనం కూడా దేవుని చేత ఎన్నో సార్లుగా హెచ్చరించబడుతున్నాము, కానీ మన ఇంటి వారిని మనం ఇంకా రక్షణలోనికి తెచ్చుకోలేకపోతున్నాం కదండి. కాబట్టి మనలో ఏం లేనట్టుగా, ఏం లేదని దానికి అర్థం అంటే విధేయత లేదు. నీవు నేను విధేయులుగా ఉంటేనే ఎవరన్నా పక్కన వాళ్ళు మన మాట వింటారు. నీవు నేను విధేయత చూపకపోతే ఏమంటారు? నువ్వే కరెక్ట్ లేవు గాని మాకెందుకు చెప్తావు అంటారు. కానీ ఇక్కడ నోవహు విధేయత చూపించి తాను తన ఇంటి వారినందరినీ ఓడ ద్వారా రక్షించుకున్నట్టుగా చూస్తున్నాం కదండి. మనం ఇదే సందర్భంలో లూదియాని కూడా చూస్తే మనము లూదియా ఏం చేసింది? ఇంటి వారినందరినీ ఆమె రక్షణ వస్త్రాలను తొడిగించినట్టుగా చూస్తున్నాం కదండి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ ఏ విధంగా చెప్తున్నాడో, లూదియా కూడా ఆ రోజు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళి ఏం చేసిందండి? ఒక్కతే వెళ్ళింది అనుకున్నాం, కానీ తన కుటుంబం వాళ్ళందరినీ తీసుకుపోయినట్టుగా చూస్తున్నాం. ఇంటి వారందరూ రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం కదండి. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో ఒక్క మాట చూసుకుందాం. అపోస్తుల కార్యంలో ఎవరైనా తీస్తే చదవండి. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము. అప్పుడు లూదియా అయిన దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ముకొను తొయతైరా పట్టణస్తురాలు కదండి. కాబట్టి ఈమె చూడండి, మనం చూసినట్లయితే ప్రభు ఆమె హృదయం తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసింది కదండి. కాబట్టి ఇక్కడ లూదియా కూడా వారి ఇంటి వారినందరినీ ఏం చేసిందండి? రక్షించుకుంది. వాక్యం ద్వారా తను వెళ్ళింది, తన ఇంటి వారిని కూడా తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా వాక్యానికి వెళ్ళేటప్పుడు కదండి మన కుటుంబాలని కూడా మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి రారు, కొంతమంది వస్తారు. కొంతమంది భర్తలుంటే భార్యలు ఉండవు, భార్యలుంటే భర్తలు ఉండవు కదండి. కాబట్టి మనం కూడా మన కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ ఆమెను ఆమె ఇంటి వారిని బాప్తిస్మము పొందినప్పుడు కదండి అందరికీ ఆమె ఏం ధరింపజేసిందంటే రక్షణ వస్త్రాలను ధరింపజేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా నోవహు మనం గమనించినట్లయితే నోవహు కూడా కదండి ఇంటి వారిని అందరినీ రక్షించుకున్నాడు ఓడలో కదండి. ఓడలోనికి దేవుడు అందరికి ఒక్కసారి వాడికి లేసేసినాడు కదా. దేవుడే ఆ ఓడ తలుపు బిగించెనని రాయబడింది కదా. కాబట్టి మనం కూడా మనం రక్షించబడకపోతే ఒకానొక రోజు ఒక దేవుడు ప్రత్యక్షమయ్యే రోజు వస్తుంది కదండి. ఆ రోజు ఇంకా మనం ఎన్ని అనుకున్నా ఏమి చేసుకున్నా మనం పరలోకానికి చేరుకోలేం. కాబట్టి మనం కూడా మన యొక్క రక్షణ ఓడను సిద్ధం చేసుకోవాలి. మన రక్షణ అనేది ఎప్పుడో సిద్ధపడిపోయింది, కానీ ఇంకా రక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనమంతా ఏం సిద్ధపరచుకోవాలంటే మన ఇంటి ఓడను స్థిరపరచుకోవాలా, సిద్ధపరచుకోవాలి. అవునండి, ఫస్ట్ ఇంట్లో గెలిచాలి, మళ్ళా రచ్చ గెలిచాలంటారు కదా. కాబట్టి మనమంతా ఫస్ట్ ఏం చేయాలా? ఇంట్లో గెలవడం కాదు, కానీ ఇంటి వారిని మనము రక్షించుకోవాలి. మన ఇంటి వారిని రక్షించుకోకపోతే అది మనకు శ్రమ. అవును, దేవుడు రేపు పొద్దున మనం లెక్క అడుగుతాడు కదా. అవును, నువ్వు భార్యగా ఉండి నీ భర్తను ఎందుకు రక్షించుకోలేదు అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము సమాధానం ఏమీ చెప్పలేం. కాబట్టి ఇక్కడ నోవహు తన ఇంటి వారిని అందరినీ ఏ విధంగా అయితే రక్షించుకున్నాడో అప్పుడు దేవుడు చెప్పినట్లు చేసినాడు. కాబట్టి అతను విధేయత ద్వారా తన ఇంటి వారందరూ రక్షించబడినట్లుగా చూస్తున్నాం. నోవహు విధేయత చూపి ఆ ఓడలోని వాళ్ళ ఇంటి వారిని అందరినీ రక్షించుకున్నాడు. మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా విధేయత చూపి మనల్ని అందరినీ రక్షించుకున్నట్లుగా చూస్తున్నాం. అవును కదండి. మనం ఈరోజు దేవుని పిల్లలంగా ఉన్నామంటే దేవుని యొక్క దయ. దేవుడు నీ కోసం నా కోసం మరణించాడని మనం ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో శ్రమలన్నిటినీ భరించగలుగుతున్నాం కదండి. ఇంకా శ్రమలు చాలా ఉన్నాయంట కదా.
ఇంకా ఆ శ్రమలన్నిటిని మనం భరించాలంటే మనకి ఏముండాలంటే ఇంకా చాలా ఓపిక ఉండాల. ఇంకా ఓపిక లేకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు, కొడుతున్నారు. దేవుడు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు వాళ్ళని ఒక్క మాట అనలేదు గానీ, దేవుడు అన్ని భరించి మన కోసం తను విధేయత నేర్చుకున్నాడంట కదండీ! కాబట్టి మనం గూడా దేవుడు ఏ విధంగా అయితే విధేయత నేర్చుకున్నాడో, మనం గూడా మన ఇంటి వారందరి కోసము, మన పక్కన వాళ్ళ కోసం, మనందరి కోసం దేవుని కోసం మనం ఏం నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలి. శిలువ శ్రమలు అనుభవించినప్పుడు దేవుడు ఎంత విధేయంగా ఉన్నాడంటే, అసలు దేవుడిని కొడతా ఉంటే ఒక్క మాట కూడా నోరు విప్పి పలకలేదండి. మనకందరికీ చూసినాం. అతని ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, అసలు ఆ ప్రేమను మనము వర్ణించలేం కదండీ! అసలు వర్ణించడానికి మనకి ఒక మాట, మనం ఎన్ని మాటలు మాట్లాడినా గూడా చాలదు. అందుకే దేవుడు విధేయత ద్వారా తన యొక్క ప్రజలను కదండీ! మనల్నందరిని ఏం చేసినాడు తను? రక్షించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునండి. దేవుడు విధేయత చూపకపోతే కదా! ఈ యొక్క రక్షణ మనకి వచ్చేది కాదేమో ఈరోజు. కాబట్టి దేవుడు మనల్నందరిని రక్షించుకోవడానికి తను సంపూర్ణంగా విధేయుడై శిలువ శ్రమలు అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. నపుంసకుడు వెంటనే ఇక్కడ బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తున్నాం కదండీ! నోవహు కూడా సందేహపడకోకుండా ఏం చేసినాడంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు సందేహం ఏం లేదు. అవును, దేవుడు చెప్పినాడు నేనెందుకు చేయాలా అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదండీ! సందేహం ఎక్కడే గాని సందేహం లేదు. ఓడను తయారు చేయమంటే ఓడను తయారు చేసినాడు. తన ఇంటి వారికి అందరినీ ఆ ఓడలోకి నడిపించమంటే, ఆ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అవునండి. మనం ఇంకా అవిధేయులుగా ఉంటే మనం ఏం చేయాలా? ఇంకా విధేయతను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని దగ్గర సంపూర్ణ విధేయత నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇంకా విధేయత అంటే బలవంతం కాక మనస్ఫూర్తిగా చేయాలి కదండీ! విధేయత అంటే కొంతమంది బలవంతం చేస్తేనే ఏదన్నా పని చేస్తాం. లేకపోతే చేయలేం. కాబట్టి అట్లా విధేయత అంటే అట్లా కాదంట. విధేయత అంటే ఏమంటే బలవంతం కాక మనస్ఫూర్తిగా చేయనిది. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం మనము. 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును కదండీ! ఇప్పుడు ఇచ్చేటప్పుడు దేవునికి మనం కానుక గాని, ఏదైనా గాని ఇచ్చేటప్పుడు మనం ఎట్లుండాలంట? బలవంతం కాకోకుండా మనస్ఫూర్తిగా మనం దేవునికి ఇచ్చేవాళ్ళుగా ఉండాలన్నమాట. అది గూడా ఒక దేవునికి ఇచ్చేది, అది గూడా ఒక విధేయత అంట. చూడండి. కాబట్టి మనము దేవునికి ఎట్లా ఇయ్యాలంట? ఉత్సాహంగా ఇయ్యాలంట. కదా! పాటుంది గదా! ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ఎంతో ప్రేమించుననే పాట గూడా మనకుంది. మనం చానా బాగా పాడుకుంటుంటాం దీన్ని కానుకలప్పుడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంటండి? ప్రేమిస్తాడంట. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప జేయగలడు. కాబట్టి మనం ఎట్లుండాలంట? ఇచ్చే విషయంలో గూడా విధేయత కలిగి కదా! అంటే బలవంతం గాదది. విధేయత అంటే దేవునికి నేను ఈరోజు ఇది ఇయ్యాలనుకుంటే మనం ఏం జేయాలంట? ఇచ్చేసేయాలి అంతే. మనమేమి సందేహము పడగూడదు. బలవంతంగా ఇవ్వకూడదు కదండీ! బలవంతము కలదు సనుగులతో వలదు. ఇచ్చావు గాని అననీయవేగా, ఇచ్చావు గాని సప్పేరావే, ఇచ్చెదవా ఇప్పుడైన బర్నబాబోలి, కానుకల పాత్ర కరమును తాకంగా. కదండి! మనం ఎట్లా ఇయ్యాలంట? మనం బలవంతంతో ఇయ్యకూడదు. సనుగులతో ఇయ్యకూడదు. మనస్ఫూర్తిగా మనము దేవునికి ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. విధేయత అంటే బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా మనము ఇచ్చేవాళ్ళంగా ఉంటున్నాం. అంతేకాకుండా విధేయత అంటే బాధపడకుండా పని చేయడమే విధేయత. మనకి ఇక్కడ ఎవరు గుర్తొస్తారంటే మనకి యోసేపు కదండీ! ఆదికాండం 37వ అధ్యాయం మనం గమనించినట్లయితే 37వ అధ్యాయము 12వ వచనం
17వ వచనం 12-17 వరకు చూసుకుందాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతని చూచి, నీవేం వెతుకుచున్నావని అతన్ని అడిగినందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందని మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుమ రండని చెప్పుకొంట వింటిని అని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్లి దోతాన్లో వారిని కలుసుకొనెను కదండి. కాబట్టి యోసేపు చూడండి, వాళ్ళ నాన్న మాటను, ఎంత చిన్నోడు కదా, అంత చిన్నోడైనా యోసేపు వాళ్ళ తండ్రికి ఎంత విధేయత చూపిస్తున్నాడు చూడండి. మనమైతే అక్కడ చూసిరాపు అంటే ఏం చెప్తాం, ఆడు ఉంటే ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. అంతేగాని యోసేపు అట్లా అనుకోలేదు. యోసేపు ఏం చేసినాడు, అక్కడ లేదు కదా, ఇంకా ఎక్కడికైనా వెళ్ళినారేమోనని అక్కడ దారిన పోతుంటే సహోదరుని అడిగితే అతను ఏం చెప్పినట్టుగా చూస్తున్నామండి. అతను వాళ్ళు ఇట్లా మాట్లాడుకోవడం నేను చూసినాను, ఇక్కడ లేరు. హెబ్రోన్ లోయలో నుండి అతన్ని పంపెను. అతను హెబ్రోన్ లోయలో నుండి ఎక్కడికి వచ్చినాడంటే షెకెమునకు వచ్చినాడంట. పొలంలో అటు ఇటు తిరుగుతుంటే ఒక మనుష్యుడిని పిలిచి, మా అన్న వాళ్ళు ఎక్కడికి పోయినారని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనమైతే చూశాడు ఉంటే ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. కానీ ఇక్కడ యోసేపు ఒక విధేయత, ఒక బాధ్యత, వాళ్ళ తండ్రి చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేయాలని తన మనసులో ఉంది కాబట్టి చూడ, ఆ మనుష్యుని అడిగితే అతడు వారు సాగి వెళ్ళిరి. ఎక్కడికి పోయినారంటే ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళినారు, దోతానుకు వెళ్ళుదాం రండని చెప్పుకుంటూ వింటిమని చెప్పినప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో అది వాడిని కలుసుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి యోసేపు చిన్నప్పటి నుండి, యోసేపు అంటేనే విధేయత కదండి. కాబట్టి యోసేపు అంత విధేయతగా తండ్రి చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసినట్టుగా చూస్తున్నాం. అందరికంటే చిన్నవాడైనా యోసేపుకి వచ్చిన కష్టాలు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి రాలేదు కదండి. యోసేపు కలలు కన్నాడని వాళ్ళ అన్నలకు చెప్పినారని, ఆ పీల వెన్నెల గురించి, ఆ బలమైన వెన్నెల గురించి కదండి, ఆ బలసిన ఆవులు, ఆ బక్కటావులు కదండి, ఇవన్నీ మాకు జోబ్దాస్ అంకుల్ చెప్పినాడు అనమాట. మాకు మా సండే క్లాస్ లో చెప్పినప్పుడు మాకు యోసేపు ఫ్యామిలీ అంటే ఇప్పటికి ఎట్లనే అది కళ్ళ ముందు గుర్తుంటుంది అనమాట. ఎప్పుడు అడిగినా యోసేపు గురించి చెప్తాం, అంత బాగా చెప్పినాడు అనమాట యోసేపు గురించి మాకు జోబ్దాస్ అంకులు. కాబట్టి యోసేపు ఎంత విధేయుడైనాడంటే ఏ ఒక్క విషయంలో కూడా ఎక్కడా గర్వించినట్టుగా మనం చూడలేదు యోసేపుని. యోసేపు కన్న కలలు ఫలించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 17 సంవత్సరాలు పట్టిందంటే అండి. కాబట్టి 17 సంవత్సరాలు అతను ఎంత విధేయతగా ఉన్నాడో. ఒక చెరసాలలో వేసిన కదండి, చెరసాలలో వేసిన పానదాయకుల అధిపతి కదా, ఆ అధిపతుల దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కలల భావం చెప్పమన్నప్పుడు చెప్పినాడు, వాళ్ళతో మాట్లాడినాడు కదండి, కలల భావాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపుని ఒక చెరసాలలో వేసినట్టుగా చూస్తున్నాం. ఒక ఆడామె కోసం అతను చెరసాలను కూడా అనుభవించినట్టుగా చూస్తున్నాం మనం. అసలు అన్నల దగ్గర ఇంకా తన యొక్క విధేయతను ఆపుకోలేక ఏడ్చేసి తనను తానే ప్రత్యక్షపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. అవునండి, యోసేపుకున్న విధేయత కదా, చాలా విధేయుడు. ఎంత విధేయతగా ఉన్నాడంటే అందుకనే దేవుడు తన్ను ఎంతగానో ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం మనం. కాబట్టి యోసేపు వెంటనే వాళ్ళ నాన్న చెప్పిన పనిని విధేయతగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మనకి ఏదైనా ఒక పనిని సంఘంలో గాని ఎక్కడైనా మన ఉద్యోగంలో గాని అప్పగించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే విధేయతగా మనము పని చేయవలసి ఉంటుంది. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి యోసేపు ఏ విధంగా తన తండ్రి చెప్పిన పనిని విధేయతగా చేసినాడు. మనకు కూడా దేవుడు ఏం చెప్పినాడండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమని చెప్పినట్లుగా చూస్తున్నాం. మనమైతే స్వార్థ ప్రకటించాలని ఉన్నాం కానీ స్వార్థను అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి విధేయత అంటే మనం ఇంతవరకు నేర్చుకున్నాం. యోసేపు కూడా చాలా విధేయత చూపించినట్టుగా తండ్రికి చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మన పరమ తండ్రికి మనం కూడా విధేయతగా ఉండవలసిన వారమై ఉంటున్నాం.
ఇంకోటి మనం విధేయత అంటే చూస్తే వివాదం లేకుండా కదండి పని చేయడమే విధేయత. దేవుడు అబ్రహామును తన కుమారుని బలి అర్పించమని చెప్పినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ వివాదము లేదు అతనితో. మనం బాగా గమనించినట్లయితే అసలు దేవుడు ఆ మాట చెప్తానే వెంటనే లేచి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 22 అధ్యాయం 1 వచనం మనం చూసినట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభా అనెను. అప్పుడు ఆయన, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుననగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, చూడండి దేవుడు చెప్పినాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? తెల్లవారినప్పుడు మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా. ఆ పనులనన్నిటినీ వదిలేసి అబ్రహాం లేచి, ఎంత వయసు అండి అప్పటికి అబ్రహాముకు? 100 ఏండ్ల వయసులో కూడా కదా, దేవుడు చెప్పిన మాటను వెంటనే తెల్లవారి తానే దేవుని యొక్క మాట చూడండి, ఆ మాట విని పనివారితో కలిసి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు తనతో చెప్పిన మాటని ఇక్కడ అబ్రహాము విధేయతగా వింటున్నాడు. అవును దేవా, ఎందుకు? నువ్వే కదా నాకు కుమారుని ఇచ్చినావే, నువ్వే మళ్ళా ఈరోజు బలి అర్పించమని చెప్తున్నావే అని దేవునితో ఒక్క వివాదం కూడా పెట్టుకోలేదండి అబ్రహాం. కాబట్టి అదే అన్నమాట విధేయత అంటే, వివాదం లేకోకుండా పని చేసినాడండి. అవును. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి చోటు చూచి తన పనివారితో ఏం చెప్పినాడు? మీరు గాడిదలతో ఇక్కడనే ఉండి. ఎంత విశ్వాసం చూడండి అబ్రహాముకు. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, అబ్బబ్బా! ఎంత అంటే మనమైతే ఆ మాట చెప్పలేం కదా. పోతే పోతాం, వస్తే వస్తాం, లేకుంటే లేదని చెప్పేస్తాం కదండి. వస్తే వచ్చినట్లా, పోతే పోయినట్లా అని చెప్పేసాం. కానీ ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి. అబ్రహాం విశ్వాసము, మేము వెళ్ళి మరలా ఈ చోటికి తిరిగి వస్తామని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. దహన బలికి కట్టెలు తీసుకొని తమ కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచినందుకు అతడు, ఏమి నా కుమారుడా అని అడిగినప్పుడు, నిప్పును కట్టెలను ఉన్నావు గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అబ్రహాంలో మనకి ఏమైతే విధేయత కనబడుతుందో ఇక్కడ ఇస్సాకులో కూడా అదే విధేయతనే కదండి కదా. కాబట్టి అబ్రహాము, అందుకే తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఉంటారని పెద్దలు సామెత చెప్తారు కదా. కాబట్టి ఇక్కడ అబ్రహాంలో దేవుడు చేయమంటే వెంటనే 100 ఏండ్లకి పుట్టిన కుమారుణ్ణి కూడా వెనుకాడలేదు ఇవ్వడానికి దేవునికి. ఎందుకంటే తనలో విశ్వాసం ఉంది, తనలో విధేయత. ఆ విధేయతనే అబ్రహాముని కదండి ఒక పెద్ద స్థాయికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. మనమంతా అబ్రహాం సంతానంగా చెప్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ అబ్రహాం వెళ్ళి కదండి, కట్టెలు ఉన్నాయి గాని లేదని చెప్తే ఒక్క మాట మాట్లాడలేదండి ఇస్సాకు. మనం గమనించినట్లయితే అలాగను వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠంను కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి కదండి. పిల్లలు ఏమన్నా ముట్టుకుంటే ఏమని చేస్తారు? ఎందుకు ముట్టుకున్నావు, పక్కంది అంటారు. కానీ ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా లేదు. అది విధేయత అంటే కదండి. కాబట్టి అబ్రహాము ద్వారా విధేయత ఇస్సాకు కూడా నేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకు బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచినప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చేయి చాపిని ఎత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకం నుండి అబ్రామా అబ్రామా అని పిలిచినందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము కదండి, నీకొక్కడైన కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు కదండి. విధేయత అంటే ఏం చెప్పండి? దేవునికి భయపడడమే విధేయత. కాబట్టి మనం ఎట్లుండాలంటే మన విధేయత దేవునికి భయపడాలి మనం కదండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆత్మను ఆత్మను కూడా నరకంలో వేయ వాళ్ళకి భయపడమన్నాడు. కాబట్టి మనం మనుషులకు భయపడకూడదండి. కాబట్టి మనం దేవునికి భయపడాలి కదండి. ఇక్కడ అబ్రహాము దేవునికి భయపడి దేవునికి విధేయత చూపినాడు. విధేయత చూపి
అస్సలు దేవుడు ఏమి చెప్తే ఆ మాట విన్నాడంటే చాలా గొప్ప. నూరేండ్ల కొడుకు, 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకును కూడా అబ్రాహాము దేవుడు అడుగుతానే ఇవ్వడానికి ఎప్పుడైతే వెనుక తీయలేదో కదండి, అతనిలో ఉన్న సంపూర్ణ విధేయతను చూపిస్తుంది. అందుకే దేవుడు అబ్రహామును లెక్కలేనన్ని విస్తారమైన కదండి ఆకాశ నక్షత్రాల వల్లే నేను విస్తరింపజేస్తానన్నట్లుగా దేవుడు సంతానాన్ని గురించి విస్తరింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, అబ్రహాములో ఎంత విధేయత ఉంది. అబ్రహాము కొడుకు గాని ఇస్సాకు గాని ఎంత విధేయతగా అసలు దహన బలి అతని మీదనే పెట్టి కట్టెలన్నీ పేర్చినా గాని, నాయన నువ్వు నన్ను పండబెట్టినావు అని ఒక్క మాట కూడా అడగనట్టుగా చూస్తున్నాం కదండి. కాబట్టి అబ్రహాము ద్వారా కూడా మనము విధేయత అంటే అసలు వివాదం ఏం పెట్టుకోలేదు చూడండి, దేవునితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విధేయత అంటే వివాదం లేకుండా దేవుని యొక్క పని చేయడం కూడా విధేయతనమాట. కాబట్టి ఇంకొకటి మనం చూసినట్లయితే విధేయత అంటే ఏ భయము ఉండదన్నమాట. విధేయతలో కూడా భయం ఉండదు. అంటే వేరే వాళ్ళకి మనం ఏం భయపడం అన్నమాట. మనలో విధేయత ఉంటే దేవునికి భయపడతాం కానీ వేరే వాళ్ళకి మనము అన్యులకు భయపడం అన్నమాట. అపోస్తుల కార్యములు 5:29 మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, అందుకు పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా, మీరు మానవున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనస్సు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్తములను చేత హెచ్చించి ఉన్నాడు. మేము దేవుడు తనకు విధేయులైన వారిని అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకును సాక్ష్యమై ఉన్నామని వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కదండి. కాబట్టి ఏం చేస్తున్నారంట పేతురు అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా కదండి. మనుషులకు వాళ్ళు భయపడలేదు, కానీ దేవునికి లోబడి ఏం చేస్తున్నారు, ఇక్కడ సువార్తను ప్రకటించినట్టుగా చూస్తున్నాం కదండి. మనం కూడా సువార్తను ప్రకటించేటప్పుడు ఎంతో భయం, వాళ్ళు ఏం చేస్తారో ఏమోనని కదండి. ఇప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు అట్లా అయిపోయింది కాబట్టి మనం భయపడాల్సి వస్తుంది. కానీ మనం భయపడకోకుండా స్వార్థను కూడా ప్రకటించాలంటే వీళ్ళు చూడండి, ఇక్కడ అపోస్తుల మనుషులు కాదు దేవునికే మేము లోబడవలను కదా కదండి. చాలా సార్లు మనము మన అధికారులకు లోబడతాము, మనకేమన్నా చేసే వాళ్ళకందరికీ మనం ఏం చేస్తాం, విధేయత చూపుతాం. కానీ దేవుడు అవన్నీ చెప్పినాడు. కానీ మనం ఎక్కువ ఎవరికి మా ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి మనము లోబడే వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు తన యొక్క మహిమను అంతా విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను తన యొక్క బిడ్డగా చేసుకున్నాడు కాబట్టి కదండి. దేవుడు తన విధేయత ద్వారా మనల్ని ఈ రోజుకు రక్షించుకున్నాడు కాబట్టి మనము దేవునికి సంపూర్ణ విధేయత చూపవలసిన వారమై ఉంటున్నాం కదండి. కాబట్టి సువార్తను ప్రకటించే నిమిత్తం వాళ్ళు లోబడినట్లుగా చూస్తున్నాం కదా. ఇది పాత పాట అందరికీ తెలుసండి. సువార్తను చాటింప సుసమయం బిదియేను శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు సంకటమున్న సాగెదము పురికొల్పుచు మనసులను సంకటములు ఎన్నైనా చనిపోవుట మేలనుచు సువార్తను చాటింప సుసమయం బిదియేను కదండి. సువార్తను వాళ్ళు చాటి చెప్పడానికి దేవునికి వాళ్ళు లోబడినట్లుగా చూస్తున్నాం కదండి. వాళ్ళు వలలు విడిచేసి కదా దేవుని దగ్గరికి వచ్చినారంటే వాళ్ళలో ఎంత విధేయత ఉంది. ఎందుకు వచ్చినారంటే వాళ్ళు దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి వాళ్ళు తమ యొక్క వలలు వదిలేసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇంకొకటి గమనించినట్లయితే విధేయత అంటే షరతులు లేనిది. మనం చివరిగా చూసుకుంటే విధేయత అంటే షరతులు ఉండదంట కదండి. మనం గమనిద్దాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 5:8 గమనించినట్లయితే, పత్రిక 2వ అధ్యాయం
ఐదో వచనం. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగిండుడి. 8వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను కదండి. ఆయన ఆకారమందు ఎట్లా కనిపించినాడంటే మనకందరికీ దేవాది దేవుడైనా కూడా ఈ లోకానికి మనుష్యుడిగా దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం కదండి. మనుష్యుడిగా దిగి వచ్చి ఏం చేసినాడండి మన కోసము? మరణము పొందినంతగా. అవునండి, ఏ మరణమైనా పొందొచ్చు, కానీ శిలువ మరణము చాలా ఇది అయినదనమాట. కాబట్టి శిలువ మరణాన్ని కదండి, శిలువ అంటే దొంగలకు వేసే మరణం అన్నమాట అది. అటువంటిది కదండి మన కోసం, నీ కోసం, నా కోసం దేవుడు విధేయతగా కదండి దేవుడు ఏం చేసినాడు? తన్ను తాను కదా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే కదండి, విధేయత చూపిన వాడే తన్ను తాను ఏం చేసినాడంటండి? తగ్గించుకున్నాడంట. కాబట్టి మనం కూడా దేవుడు ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఏ విధంగా దేవుడు మరణం పొందినాడంటే తన యొక్క విధేయత ద్వారా కదండి మరణం పొంది నిన్ను నన్ను ఈరోజు మన ప్రపంచంలో ఉన్న వారిని కదండి దేవుడు తను కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు అంటే తనను తాను తగ్గించుకోవడం కదండి. కాబట్టి విధేయత చూపినాడు. మొట్టమొదటి ఏం చెప్పినాడంటే విధేయత. దేవుడిని పట్టుకోనికి వచ్చింటే నేనే ఆ క్రీస్తు, నేనే, నన్నే పట్టుకోమని చెప్పినాడు కదండి. ఎంత విధేయత కదా. మనమైతే ఏం చేస్తాం? ఎవరన్నా దేమి చెప్పిందంటే మనం ఏం చేస్తాం అంటే నేనేం కాదని మనం తప్పించుకుంటాం. కానీ దేవుడైతే తప్పించుకోకుండా తన్ను తాను ఏం చేసుకున్నాడంటే అప్పగించుకున్నాడు కదండి. కాబట్టి తను శిలువ మరణం, అవునండి, అది చాలా తక్కువైన మరణం. ఆ శిలువ మరణం పొంది ఏం నేర్చుకున్నాడంట? విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. మనము ఏం చేస్తాము? షరతులు పెడతాం కదా కొన్ని. ఇది నువ్వు తెచ్చిస్తేనే నేను ఇది చేస్తాను అన్నాడు కదండి. కాబట్టి దేవుడు ఇక్కడ మనకి షరతులు లేవు కదండి. అసలు తన ప్రేమను మనం కొలవలేమంట కదా. ప్రేమ అనే పాటలో ఉంది కదా, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది ధర అందించలేనిది. అవునండి, ధరలోని ప్రేమలన్నీ ఏమైపోతాయంట? స్థిరము కాదు, తరిగిపోతాయి. కొంతవరకు మాత్రమే ప్రేమించగలుగుతారు, ఇస్తేనే ప్రేమిస్తారు, లేకుంటే మనల్ని ప్రేమించరు. మనం కూడా అంతే కదా. మన భర్తల్ని నువ్వు అది ఇస్తేనే మనం ప్రేమిస్తాం అంట. భర్తలు కూడా మన కండిషన్లు పెడతాంటారు అప్పుడప్పుడు కదా. ఇట్లా చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తా, ఇట్లా చేస్తేనే ప్రేమిస్తా. కానీ దేవుడి కండిషన్ లేదు అసలు కదండి. దేవుడు నువ్వు ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటానంటున్నాడు కదండి. దేవుడికి అసలు మన పట్ల కండిషన్స్ ఏం పెట్టడం లేదు చూడండి. దేవుడు ఒక్కటే కండిషన్. ఏం కండిషన్? పాపాలను నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను నా యొక్క బిడ్డగా చేసుకుంటానంటున్నాడు. అదొక్కటే. మనం పాపాలను మన దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ ఒక్క కండిషన్ ఏనండి దేవుని దగ్గర. ఎంత పాపినైనా దేవుడు చేర్చుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమకి ఏం లేవు? షరతులు లేవు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం ఇంకా పొందుకోలేకపోతే కదండి, ఇప్పుడైనా మనము సెలవు దగ్గరికి వచ్చి మనం ఆ షరతులు లేని ప్రేమను ఇంకా గమనించకపోతే కదండి, మనం ఇప్పుడైనా గమనించి, మనకి ఎవ్వరు ఈ లోకంలో అటువంటి ప్రేమను పంచరు కదండి. తల్లి అయినా మర్చిపోతుందేమో గాని నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఇంకా దేవునికి దూరంగా ఉన్నామేమో, దేవుని ప్రేమకు కదండి. ఇంకా మనము ఈ లోకంలో మనకు మొట్టమొదట అమ్మ తప్ప ఇంకా ఎవ్వరు ఉండరు కదా. ఆ స్థానాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. కానీ దేవుడు తల్లి అయినా మరిచినా నేను నిన్ను మరవనని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి అవునండి, దేవుని యొక్క ప్రేమ ఎంత త్యాగపూరితమైన, దేవుని యొక్క ప్రేమ కండిషన్స్ లేవు దేవుని యొక్క ప్రేమకు కదండి. కాబట్టి మనం కూడా అటువంటి ప్రేమను పొందుకోవడానికి కదండి దేవుడు తన యొక్క కృపను మనకు చూపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? అసలు శిలువ మరణం పొందినంత విధేయత గల చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. కాబట్టి
కదండి. మనం కూడా అట్లా మనలో ఏమి రావాలంటే తగ్గింపు రావాలి కదండి. కాబట్టి మనం కూడా దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో తగ్గించుకున్నాడో ఈ లోకానికి వచ్చి దేవాది దేవుడు అండి. అవునండి. దేవాది దేవుడు అయిండుకొని మనుష్య రూపంలోనికి వచ్చి అవునండి ఈ లోకంలో దేవుడు ఎన్నో శ్రమలను ఎన్నో ఇబ్బందుల్ని పడి నిన్ను నన్ను ఈ రోజు రక్షించుకున్నాడు. రక్షణలో ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ కదండి. కాబట్టి మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని కదండి మనం విధేయత ద్వారా దేవుని దగ్గరికి వస్తే కదండి మనల్ని కూడా దేవుడు రక్షించుకుంటాడు. ఆ విధేయత దేవుడు ఎంత విధేయత చూపినాడో ఈ లోకంలో మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతుంటుండగా ఇదే విధేయతని చూపి కదండి దేవునికి మనం విధేయత చూపడం వల్ల దేవునికి ఏమైతామంట ఇంకా దగ్గరైతాం. ఇంకా మనము మన లోపల మనం అవన్నీ చూసుకున్నాం కదా మార్కు సువార్తలో. అవన్నిటిని ఎప్పుడైతే వదిలిపెట్టేసి ఆ వలలు వాళ్ళు ఏం వలలు వదిలినారండి? వాళ్ళు జాలరి వలలు వదిలేసినారు. మనం కూడా మనలో ఉన్న ఈ పనికిమాలిన వలలన్నీ వదిలిపెట్టేసి దేవునికి ఎప్పుడైతే మనం విధేయతగా సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క విధేయతకు మనము పాత్రలవుతామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడండి? తన బిడ్డలుగా స్వీకరిస్తారు. కాబట్టి దేవుడి నుంచి మనం ఈరోజు విధేయత నేర్చుకున్నాం. మన జీవితాలలో కూడా మనం విధేయత కలిగి ఉండడానికి దేవుడు తన కృపను మనకు విస్తరింపజేయండి. వందనాలండి. వందనాలమ్మా. వందనాలు సిస్టర్. అమ్మా అక్కజమ్మా, అమ్మా ఏమో ప్రేయర్ రిక్వెస్ట్ ప్రేయర్